హలో అండి, గుడ్ మార్నింగ్. నేను మీ కళ్యాణి టీచర్. నిన్న మనం మోరల్ డెవలప్మెంట్ కోల్బర్గ్ గారి థియరీ గురించి తెలుసుకున్నాం కదా. దాని మీద ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ చైల్డ్ హూ డ్రింక్స్ మిల్క్ ఫర్ ఫియర్ ఆఫ్ బీయింగ్ బీటన్ బై హిస్ మదర్ ఇఫ్ హీ డస్ నాట్ డ్రింక్ మిల్క్? నిన్న మనం క్లాస్లో తెలుసుకున్నాము 3 స్టేజెస్ ఉంటాయి అని. సో ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీ లెవెల్, కన్వెన్షనల్ మొరాలిటీ లెవెల్, అలాగే పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీ లెవెల్ అని తెలుసుకున్నాము. ఇక్కడ వాడు భయపడి ఆ పని చేస్తాడు, అంటే పనిష్మెంట్కి భయపడి ఒబీడియన్స్గా ఉంటాడు. సో ఇది వచ్చేసి స్టేజ్ 1 ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీ లెవెల్. దీని ఆప్షన్ వచ్చేసి అకార్డింగ్ టు కోల్బర్గ్ ద మోరల్ డెవలప్మెంట్ అమాంగ్ చిల్డ్రన్ టేక్స్ ప్లేస్ ఇన్. నిన్న మనం క్లాస్లో నేర్చుకున్నాము 3 లెవెల్ 6 స్టేజెస్ ఉంటాయి అని. సో ఎవరైనా క్లాస్ వినకపోతే ఒక్కసారి క్లాస్ విని తర్వాత ఈ ప్రాక్టీస్ బిట్స్ అయితే చేయండి, వినండి, చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది మీకు. ఎట్ వాట్ స్టేజ్ ద మొరాలిటీ ఆఫ్ యాక్షన్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫిజికల్ కాన్సిక్వెన్సెస్? గుడ్ మొరాలిటీ, గుడ్ బాయ్ గుడ్ గర్ల్ యాటిట్యూడ్. ఇది మనం ఎక్కడ చూసాము, ఏ స్టేజ్లో చూసాము? మనం 3rd స్టేజ్లో చూసాము. గుడ్ బాయ్ గుడ్ గర్ల్ యాటిట్యూడ్ అనేది అంటే లెవెల్ 2లో తెలుసుకుందాం అన్నమాట. కన్వెన్షనల్ మొరాలిటీ రేట్లో తెలుసుకుందాము. సో ఒక్కసారి వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేస్తే మరింత మందికి ఈ వీడియో అయితే రికమెండేషన్లోకి వెళ్తుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. రెస్పెక్టింగ్ హ్యూమన్ రైట్స్, ద డెసిషన్స్ ఆఫ్ మెర్సీ కిల్లింగ్ షుడ్ బీ లెఫ్ట్ టు ద పేషెంట్. If necessary, amendments should be made to laws for the welfare of the people and society. ఇది వచ్చేసి స్టేజ్ 5లో ఉంటుంది, పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్. స్టేజ్ 5 వచ్చేసి సోషల్ కాంట్రాక్ట్, ఇండివిజువల్ రైట్స్, డెమోక్రటికల్లీ యాక్సెప్టెడ్ మొరాలిటీ అన్నమాట ఇది. At what stage according to Kohlberg children show obedience to their parents so as to escape punishment? ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీ లెవెల్. ఫస్ట్ లెవెల్లో వాళ్ళు పనిష్మెంట్కి భయపడి ఒబీడియన్స్ అనేది చూపిస్తారు. ఏ చిల్డ్రన్ హూ ఇనిషియల్లీ వాంట్స్ టు కాపీ ఇన్ ద ఎగ్జామినేషన్ డిసైడ్స్ అగెన్స్ట్ ఇట్ లేటర్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ అన్ ఇమ్మోరల్ ప్రాక్టీస్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ వాట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ హిస్ మోరల్ డెవలప్మెంట్? ఈ స్టేజ్ వచ్చేసి స్టేజ్ 4 కన్వెన్షనల్ మొరాలిటీ లెవెల్లో ఉంటుంది. స్టేజ్ 4 అంటే మీకు గుర్తుందా, నిన్నటి క్లాస్లో మనం చెప్పుకున్నాము మెయింటైనింగ్ సోషల్ ఆర్డర్స్ అని, obedience to social orders. Next, what is the stage of morality of a boy who says buy me ice cream and I will read? నిన్న మనం చెప్పుకున్నాము టిట్ ఫర్ టాట్ అని. అది ఏదండి? స్టేజ్ 2 ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీ లెవెల్. దాన్నే మనం టిట్ ఫర్ టాట్ లెవెల్ అని కూడా అంటాము. సో వాట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ మొరాలిటీ ఆఫ్ ఎ గర్ల్ హూ సేస్ if you give me your toy I will let you play with me? నేటివ్ ఓరియంటేషన్ స్టేజ్ అడిగారు ఇక్కడేమో ఇందాక లెవెల్ అడిగారు. ఆ లెవెల్లో ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీ లెవెల్. ఇప్పుడు స్టేజ్ అడిగారు మనం, దానిలో స్టేజ్ని స్టేజ్ 2 అంటాం. ఆ స్టేజ్ 2 పేరే నేవ్ ఓరియంటేషన్ ఆర్ టిట్ ఫర్ టాట్ ఓరియంటేషన్ అని కూడా అంటారు. నెక్స్ట్, Kiran, who is addicted to alcohol, has decided not to drive while intoxicated for the police impose fines for drunken driving. What is his moral level? Conventional level. ఒక్కసారి నిన్నటి క్లాస్ వింటే ఇవన్నీ బాగా అర్థమవుతాయండి. అలాగే డిఎస్సి ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. విచ్ మొరాలిటీ లెవెల్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ద ప్రిన్సిపల్డ్ లెవెల్ బై కోల్బర్గ్? కన్వెన్షనల్ మొరాలిటీ. సారీ కాదండి, పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీ. విచ్ మొరాలిటీ లెవెల్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ప్రిన్సిపల్డ్ లెవెల్ అన్నారు. సో ప్రిన్సిపల్డ్ లెవెల్కి అదర్ నేమే పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీ. నిన్న మనం క్లాస్లో చెప్పుకున్నాం పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీ అదర్ నేమ్ ఈజ్ ప్రిన్సిపల్డ్ లెవెల్. వాట్ ఈస్ ద మోరల్ లెవెల్ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ హూ స్ట్రైవ్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్ ఇన్ విచ్ హీ వర్క్స్ రేదర్ దాన్ ఫర్ ద ఫియర్ ఆఫ్ పనిష్మెంట్ బై హిస్ సుపీరియర్స్? 6th stage post conventional level is the correct answer. Post conventional level 6th stage. According to Kohlberg, what is the stage of child showing obedience to escape punishment
పనిష్మెంట్ని ఎస్కేప్ అవడానికి. పనిష్మెంట్ అనగానే మనకు గుర్తు రావాలి స్టేజ్ 1 ప్రీ కన్వెన్షనల్ లెవెల్ అని. వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ చిల్డ్రన్ అండర్ స్టేజ్ 2 ఆఫ్ ప్రీ కన్వెన్షనల్ లెవెల్? అక్కడ వాళ్ళు ఏం చేస్తారండి, రివార్డ్స్ కోసం బిహేవ్ చేస్తారు. దే బిహేవ్ ప్రాపర్లీ ఫర్ ద సేక్ ఆఫ్ రివార్డ్స్. A boy wants to be called a good boy by his teacher and therefore he obeys and does whatever his teacher tells him to do. What is the stage of his morality? Conventional level, stage 3. Good boy, good girl stage. What is the morality stage of a boy who has attended the Independence Day celebration thinking that it is his duty to attend the flag hoisting but not to avoid being blamed by his teacher for his absence? ఇది వచ్చేసి స్టేజ్ 6 పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్. సో ఇక్కడతో మనకి మోరల్ డెవలప్మెంట్ మీద ప్రాక్టీస్ బిట్స్ అయితే, ఇంపార్టెంట్ బిట్స్ అయితే అయిపోయినాయి. రేపటి వీడియోలో మనం లాంగ్వేజ్ డెవలప్మెంట్ థియరీ గురించి తెలుసుకుందాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్, షేరు, సబ్స్క్రైబ్ నాకు మరింత బూస్ట్నిచ్చి మరింత ఎంకరేజ్మెంట్గా ఉండి వీడియోలు అయితే చేయడానికి నాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అలాగే ముందు ముందు అన్ని సబ్జెక్ట్స్, మెథడాలజీస్ అన్నీ కూడా నేను చేయగలుగుతాను. అలాగే మీకోసం చేస్తాను. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్.